మా పరిస్థితులు అయినా మేము అందరితో పాటు కూర్చోలేము, అందరితో పాటు చేయలేమనేటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణ చెప్పేది ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ పండుగలని చేయాల్సిందే. అందులో ప్రాయశ్చిత్తాల బలిలో ప్రతి కుటుంబం నియమించగా వచ్చి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిందే. 7 రోజులు చేయాలి ఉపవాసం. 7 రోజులు చేసిన తర్వాత అప్పుడు ఒక బలి పశువులు వదిలించాలి. ఎందుకు వదిలించాలి? ఏ పాపం బలి పశువుని వదిలించాలి. ఇది ఎందుకు ఇచ్చాడు అంటే కనుక పాత నిబంధన కాలంలో అది ఆచరణ ఎందుకు పెట్టాడు అంటే కనుక దీని ఊరికే పెట్టదు యెహోవా దేవుడు. రానుపోయే కాలంలో మీరు ఈ యాగములు చేయలేక ఈ యాగములు చేస్తూ కూడా త్రోవ తప్పిపోతే మీ కొరకు ప్రాయశ్చిత్తాల బలిగా ఎవరు పంపబోతున్నా నా కుమారుడికి యేసు ప్రభువు పంపబోతున్నాడు అనడానికి నిదర్శనమే ఈ పాప ప్రాయశ్చిత్తాల బలిని దేవుడు వారికి అలవాటు చేశాడు. అయితే చూద్దాం ఈరోజు దాని యొక్క గొప్పదాన్ని పెట్టి ఈరోజు మనం చూడబోతున్నాం. 23వ అధ్యాయం లేవియా కాండము 26వ నుంచి మనం చూస్తే కనుక మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తాల దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుని యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తాల దినము. ఆ దినము తను తాను దుఃఖపరచుకొని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి మీకు వందనాలు. ఇంకా ఇటువంటి 2 నిమిషాలు పాటల ద్వారా స్తుతించాలి. ఈ రాత్రి పాప ప్రాయశ్చిత్తాల బలి అనే అంశం మేము ధ్యానిస్తూ ఉండగా ఈ బలి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఈ బలిష్టంలో ఉన్నటువంటి ప్రధాన లాభం, ఈ బలిష్టంలో ఉన్నటువంటి క్షేమపు అనుభవాలు మేము అందరూ పొందుకు ప్రయత్నించమని చెప్పబడుతున్న ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బాధపరచమని నిలబడుతున్న నేను ఒకటి వారు నా మాటలు కేవలం నీ వాక్యం మాత్రమే ప్రకటించడం సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేస్తే కనుక ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరందరూ కూడా ఆ దినమున ఏ పని చేయకుండా రావాలి. ఏ దినమది? ప్రతిష్ఠించుకున్న దినమది. మీ పాపముల కొరకు యాపడానికి ఒక రోజును కేటాయించాడు. ఒక రోజు కాదు, ఎన్ని రోజులు చెప్పాడు? 7 దినములు. అయితే 7 దినములు కేటాయించిన తర్వాత మీరు ఎలా రాకూడదు? అక్కడే చెప్తున్నటువంటి ఆ దినం మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుని యెహోవా సన్నిధిని మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునే ప్రాయశ్చిత్త దినం. ఆ దినమున తాను దుఃఖించు ఆ దుఃఖపరచుకునే ప్రతివారు ఎవరైతే ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలో పాల్గొనలో వాడు సమాజం ఏమి చేయబడతారంట? కుర్చీ వేయబడతారంట. అర్థమేంటి? దేవుడు వాడిని ధృవీకరిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు సమాజంలో 6,3,550 మంది జనాలు ఉన్నారు. అది ఒకప్పుడు లేక ఇక్కడ ఇప్పుడు అందరూ కలిసి ప్రాయశ్చిత్తాల బలి కోసం ఏం చేశారంటే బాంబు పెట్టారు. ఇందులో 6,3,550 మంది కదా, అందులో ఒక 1,70,000 కూడా కాకుండా దేశాలు వస్తుంది. ఆ లేకపోతే గొప్పడా ఆ కాలం దిగబడ్డారా? వీళ్ళందరూ కూడా కన్నీరు కాలంలో ఏడుస్తూ ఉపవాసం చేస్తూ ఉంటే ఏం చేస్తుందో సమాజంలో తిరుగుతూ చేసేవాళ్ళు బట్టి హేళన చేస్తూ ఉన్నారు. చేసేవాళ్ళు భయభక్తులతో విశ్వాసంతో నమ్మకంతో చేస్తూ ఉంటే వీళ్ళు సమాజం వైపు ఏం చేస్తున్నారు? విందులో పాల్గొంటూ ఆహ్లాదకరమైన జీవితాలతో విలాసమైన జీవితాలు ఏం చేస్తారట? వాళ్ళు సంతోషపరుచుకుంటూ తిరుగుతూ వాళ్ళకి తెలియదు. ఏమని తెలుసా? దేవుడు ఈ యొక్క నియమం పెట్టాడు. ఖచ్చితంగా ఈ నియమంలో నేను పాల్గొనకపోతే కనుక నాకు శాపం వస్తుంది. ఎందుకు పెట్టాడు?
ప్రతి వారి పాపములను కూడా పరిహరించడానికి ప్రాయశ్చిత్తాలను బలి అయినటువంటి ఒక హోమం పెట్టాడు. దాంట్లో ఒక దహన బలి ఇవ్వబోతున్నారు. వీళ్ళందరి కొరకు లాస్ట్లో యాజకుడు ఏం చేయబోతున్నాడు? ఒక బలియాగం చేయబోతూ ఉన్నాడు. ఆ బలియాగ పశువు యొక్క రక్తము వల్ల వీళ్ళందరూ పాపలు ఏం చేయబడుతుంది? ఇంకా పవిత్రపరచబడుతుంది. అదే సమాజం అందరి కుటుంబాలు సంఘముగా కూడి మీరు ఏం చేయాలి? ఈ హోమం చేయమంటే ఇందులో కొంతమంది ఏం చేశారు తెలుసా? సమాజంగా చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే వీళ్ళు ఏం చేసినట్టు చెప్పాలి. దేవుడి యొక్క మాటలు నిర్లక్ష్య పెట్టినట్టు, దేవుడి శాస్త్రాన్ని వాడు లెక్క చేయనట్టు, అంతేకాదు యాజకుడు చెప్పినటువంటి మాటలు కూడా తోసిపుచ్చినట్టు. మరి ఏం కారణమవుతుంది అంటే ఇప్పుడు తాను దుఃఖ పంచుకొని ప్రతి వారు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడను. ఆ దేవుని ఏ పని చేయ ప్రతి వారిని ప్రజల్లో ఉండకుండా నాశనం చేయగలను. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకొక విషయం చెప్తున్నా, సమయం వచ్చిగా చెప్తున్నా. దేవుడు మీకు నేను ఎలా ఉంటుంది తెలుసా? ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన చేస్తారు. చాలా మంది ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఉపవాసం చేస్తారు, కానీ ఆ రోజు చేయని పనులు చేస్తారు. ఏ పనులు? బట్టలు ఉట్టుకోవడం, వంటలు చేసుకోవడం. వంటలు చేసుకోవడం అక్కడ ఉపవాసం